అందరికీ నమస్కారం. ఏదన్నా ప్రజా ఉద్యమం జరిగినప్పుడు నిరసనకారులు ఎలా ఉండాలి? వాళ్ళకున్నటువంటి ప్రివిలేజెస్ ఏమిటి? అధికారులు, అదేవిధంగా పోలీసులు ఎలా వ్యవహరించాలనే దాని మీద కొన్ని నియమ నిబంధనలైతే ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నాననేది పూర్తిగా మీకు అర్థమై ఉంటది. ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియో చివరిలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఒక ఉదాహరణ, ఒక సంఘటన ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది ఎలా జరిగింది, ఏంటనేది మీరు అంతా వింటే మీకు బాగా అర్థమవుతుంది. నేను 2005, 2004 ఆ ప్రాంతంలో వెస్ట్ గోదావరిలో ఈటీవీ స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తుండేవాడిని. ఆ టైంలో కొల్లేరు ఆపరేషన్ వచ్చిందనమాట. అంటే కొల్లేరులో చెరువులు అక్రమంగా తవ్వేసిన వాళ్ళన్నిటిని కూడా ఆ అక్రమ చెరువులు తవ్వేస్తూ ఉన్నారు. గవర్నమెంటు ఆపరేషన్ కొల్లేరు అని ఒకటి పెట్టి ఆ చెరువులను ధ్వంసం చేయడానికి పని ప్రారంభించింది. దానికి ఆపరేషన్ కొల్లేరు అని పేరు పెట్టారు. అయితే కొల్లేరులో ఉండే గ్రామస్తులు, లంక గ్రామాలు ప్రజలు ఉన్నారు. దాదాపు 150,000 మంది జనాభా అక్కడ ఉంటారనమాట. వీళ్ళంతా దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేపట్టారు. ఇది మొత్తం ఒక 6 నెలల పాటు, ఒక సంవత్సరం పాటు జరిగినటువంటి ఉద్యమం అనమాట. భారతదేశంలో జరిగినటువంటి అత్యంత పెద్ద ఉద్యమాల్లో అది కూడా ఒకటి. అంటే తీవ్రంగా జరిగిన ఉద్యమాల్లో కొల్లేరు ఆపరేషన్ సందర్భంగా జరిగినటువంటి ఉద్యమం కూడా ఒకటి. కొల్లేరు ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అధికారులు ఈ చెరువులు ధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. చాలా హై టెన్షన్ ఉండేదన్నమాట. కొన్ని వందల మంది పోలీసులు ఉండేవారు. అధికారులు దీనికోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డారు. దీని మీద మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా అధికారులు కానీ, వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి అధికారులందరూ ఇదే పని మీద ఉండేవారు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు. సో ఈ సందర్భంలో జరిగిన ఒక సంఘటన మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొల్లేరు ప్రజలు ఈ ఆపరేషన్ కొల్లేరుని వ్యతిరేకిస్తూ గుండుగోల సెంటర్లో, అంటే నేషనల్ హైవే మీద, అంటే ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళే నేషనల్ హైవే దగ్గర ధర్నాకు పిలుపునిచ్చారు. నేషనల్ హైవే దిగ్బంధనం అన్నమాట. అంటే గుండుగోళం దగ్గర నుంచి రాజమండ్రికి వేరే రూట్ విడిపోతుంది. ఈ రోడ్ని కానీ దిగ్బంధనం చేస్తే కలకత్తా టు చెన్నై హైవే మొత్తం ఆగిపోతుంది అనమాట. కొన్ని వందల కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది. 2 రోజులు, అంటే ఎల్లుండు ఈ దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. కొల్లేరులో ప్రజలు కానీ నిరసన తెలియజేయడానికి పిలుపునిచ్చారంటే మినిమం 15,000, 20,000 మంది వస్తారు. మ్యాక్సిమం 50,000 నుంచి 70,000 మంది వస్తారు అనమాట. అందరూ కదిలి వస్తారు. అంత పెద్ద ఎత్తున జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళ కట్టుబాటు కానీ, వాళ్ళ స్టాండర్డ్స్ కానీ అలా ఉంటాయి అన్నమాట. సో కనీసం ఒక 20,000, 25,000 మంది వస్తారు, నేషనల్ హైవేని దిగ్బంధనం చేస్తారనేది ప్లాన్. సో దీనికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు రాష్ట్రం స్తంభించిపోద్ది. ఒక రాష్ట్రం కాదు, 5-6 రాష్ట్రాలు స్తంభించిపోతాయి. ఇప్పుడు దీన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ప్రతివ్యూహాలు జరిగాయి. కొల్లేరు నుంచి ప్రజలను రాకుండా చేయాలని కొంతమంది పోలీసు అధికారులు సూచించారు. అదేవిధంగా నేషనల్ హైవే మీదకి ఒక్కళ్ళు కూడా రాకుండా ఉండాలి, మొత్తం ఫెన్సింగ్ వేయాలని మరికొంతమంది సూచించారు. గ్రామాల్లోనే హౌస్ అరెస్ట్ చేయాలి, గ్రామాలు దాటి రానివ్వకూడదు అనేది మరికొంతమంది సూచన. ఇట్లాగా వచ్చిన తర్వాత ప్రజలను చెల్లాచెదురు చేయాలి. ఇదంతా చాలా పెద్ద టాస్క్తో కూడుకుంది. ప్రాణాలైనా అర్పిస్తాం, ఖచ్చితంగా నేషనల్ హైవే దిగ్బంధనం చేస్తామని కొల్లేరు వాసులు కూర్చున్నారు. సో దీంతో అధికారులకు ఏం చేయాలో అసలు పెద్ద హెడేక్ అనమాట. దీన్ని ఎలా సార్ట్అవుట్ చేశారు? అప్పుడు వెస్ట్ గోదావరి కలెక్టర్గా లవ్ అగర్వాల్ ఉండేవాడు. ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో సెంట్రల్ సర్వీసెస్లో ఉన్నారు ఆయన కలెక్టర్గా ఉన్నాడు. సో ఇప్పుడు ఈయన డెసిషన్ మేకింగ్ ఆయన చేతిలో ఉంది. కింద ఐపీఎస్ అధికారులు ఉన్నారు, చాలామంది, వందల మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు అదే పని మీద ఉన్నారు. కానీ ఆయన ఒక డెసిషన్ చెప్పారు. ఇప్పుడు ప్రజలు నిరసన తెలియచేయడం వాళ్ళ హక్కు. వాళ్ళ మీద లాఠీ చూపించడం కానీ, వాళ్ళని బలవంతంగా ఎక్కడి నుంచి తరిమేయడం అనేది కానీ, హింస జరగకూడదు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని ఒక సూచన చేశారు. ఇప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఏంటన్నప్పుడు ఈ నేషనల్ హైవే కాకుండా వేరే రూట్ ఏదైనా ఉందా అని ప్లాన్ చేసినప్పుడు ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో అలా ఏలూరు నుంచి చింతలపూడి మీదుగా జంగారెడ్డిగూడెం మీద నుంచి అలా తాడేపల్లిగూడెం వెళ్ళడానికి వేరే రూట్ ఉందని చెప్పారు. వాహనాలన్నింటినీ ఈ రూట్లో మనం డైవర్ట్ చేస్తే వాళ్ళు ధర్నా చేసుకుంటే ఇబ్బంది ఏముంది అని చెప్పేసి అన్నారు. ధర్నా జరపకుండా చర్యలు తీసుకోవడం అనేది హింసాత్మకమైనది. ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా నిరసనకారులు తిరగబడతారు, అధికారులకు గాయాలు అవుతాయి, అధికారులు కూడా వాళ్ళని కొడతారు. ఇది పెద్ద హింసకు దారితీస్తుంది, ఇది పెద్ద చర్చ అవుతుంది. సో 25,000 మంది వచ్చి చేసే ధర్నా ఎంత దారుణంగా ఉండదో మనం అర్థం చేసుకోవాలి. పైగా కొల్లేరు వాసులకు జీవన్మరణ సమస్య, వాళ్ళ జీవితాలకు సంబంధించిన, వాళ్ళ ఉపాధికి సంబంధించినటువంటి ఇష్యూ. అధికారులు ఏ మేరకు ఈ ఆపరేషన్లో వాళ్ళ జీవితాన్ని పట్టుకొడుతున్నారనే దాని మీద వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు. దీంతో ఇది పెద్ద ఎత్తున హింసాత్మకంగా మారబోతుందని ముందుగానే అంచనా వేసినటువంటి అధికారులు ట్రాఫిక్ను మళ్లించారు. ఇంకొక విషయం ఏంటంటే ధర్నా ప్రాంతంలో వాళ్ళు ఎక్కడ ధర్నా చేసుకున్నా యువతలు మాత్రమే పోలీసులు ఉండాలి, ధర్నా వైపుకి వెళ్ళొద్దు. ఒక లిమిట్స్ ఏర్పాటు చేసి ఆ లిమిట్స్ నుంచి బయటకు రాకుండా చూసుకోండి అని ఆదేశాలు ఇచ్చారు. దీంతో అటు ఇటు నేషనల్ హైవేస్కి 3 పక్కలు ఉంటాయి అన్నమాట. అంటే నేషనల్ హైవేకి ఇటు అటు స్టేట్ హైవే ఇంకొకటి ఉంటుంది రాజమండ్రి వైపు వెళ్ళేది.
అటు పోలీసులను పెట్టి నిరసనకారులు ఇటు రాకుండా ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి అకామిడేట్ చేశారు. వాళ్ళు ధర్నా చేసుకున్నారు. ఎన్ని రోజులు ధర్నా చేస్తే అన్ని రోజులు చేయనివ్వండి అన్నారు. ఇంకొక సలహా కూడా ఇచ్చారు అధికారులు. వాటర్, ఫుడ్ వెళ్ళకుండా ఉంటే ధర్నా సాయంత్రంకి ఆగిపోతుందని ఒక సలహా ఇచ్చారు. ఎందుకు ఆపాలి అనేది ఐఏఎస్ అయినటువంటి లవ్ అగర్వాల్ క్వశ్చన్ చేశారు. వాళ్ళకి వాటర్ తాగనివ్వండి, తిండి తిననివ్వండి, వాళ్ళని మనం ఎక్కడ ఆపొద్దు, ఎన్ని రోజులు చేసుకుంటే చేసుకుని వాళ్ళే తీసుకొచ్చి వెళ్ళిపోతారని ఒక సూచన చేశారు. సో ఈ సూచనతో ట్రాఫిక్ జాము ఎప్పుడైతే ట్రాఫిక్ని మళ్లించారో అసలు అటువైపు వాహనాలే వెళ్ళలేదు. అన్నట్టుగానే ఒక 20,000 మంది పైనే ధర్నాకు వచ్చారు. సాయంత్రం వరకు ధర్నా చేసి వెళ్ళిపోయారు. ఎంటైర్ ఈ సంఘటనలో ఎక్కడ ఇంత హింసాత్మకమైనటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. 6 నెలల పాటు జరిగినటువంటి ఈ ప్రొటెస్ట్లో, కొల్లేరు ప్రొటెస్ట్లో ఒక చెదురుమదురు సంఘటన 1-2 తప్ప అధికారులు కానీ పోలీసులు కానీ ప్రతి చోట నిరసనకారులని, ఉద్యమకారులని చర్చలు జరిపారు. ప్రతి చోట మాట్లాడారు, ప్రతి వాళ్ళతో మాట్లాడారు. ఎక్కడ ఒక పోలీసు అనవసరంగా లాఠీచార్జ్ చేశాడని అనిపించలేదు. ఆగడల్లంకనే ఒక ఊరిలో మాత్రం పోలీసుల మీద కొల్లేరు వాసులు దాడి చేశారు. అందులో పోలీసులకు, రెవెన్యూ అధికారులకు దెబ్బలు తగిలాయి. కానీ ఉన్నతాధికారులు వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళని శాంతింప చేశారు తప్ప లాఠీచార్జ్ కానీ వాళ్ళ మీద తిరుగుబాటు కానీ చేయలే. సో అలాగా ఒక చాలా హింసాత్మకంగా జరగాల్సినటువంటి ఒక ఉద్యమాన్ని చాలా ప్రశాంతంగా అందరినీ కన్విన్స్ చేసి ఆపరేషన్ కొల్లేరు స్టార్ట్ చేశారు. సో ఇది అంటే నిరసనకారులకు ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. ఆ బాధలో వాళ్ళు కొంచెం తెగించుంటారు. కానీ పోలీస్ అధికారులు కానీ ఎలా వ్యవహరించాలి అనేది ఈ కొల్లేరు ఆపరేషన్లో జరిగినటువంటి సంఘటన ఒక పెద్ద ఇన్స్పిరేషన్ నాకు ఇప్పటికీ కూడా. అధికారులు, పోలీసులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు ప్రజలకు సర్వీస్ చేస్తున్నారనే విషయం తెలుసుకోవాలి. కొల్లేరు సంఘటనలో అధికారులు ఈ విధంగానే వ్యవహరించారు. సో వాళ్ళ వ్యవహార తీరు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ చాలా అద్భుతంగా పనిచేసాయి. అప్పుడు ఆపరేషన్ కూడా కంప్లీట్ చేశారు. కొల్లేరు ఆపరేషన్ ముందుకు కొనసాగించారు. సో ఇట్లా ఉండాలి పోలీస్ అధికారులు కానీ నిరసనకారుల పట్ల. ఇంకా మనం చట్టం మాట్లాడుకుంటే ఏదన్నా ఒక బాధ కలిగినప్పుడు ప్రజలకు నిరసన తెలియజేసే అధికారం, అవకాశం, ధర్నా చేసే అవకాశం మన రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 19 కూడా ఉంది. సో అందుకే ఎక్కడ పడితే అక్కడ ధర్నా చేయకూడదని ధర్నాలకే ప్రత్యేకమైనటువంటి ప్లేస్ని ప్రభుత్వాలు కేటాయిస్తున్నాయి. అలా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసుకోవడానికి ప్లేస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్న కమింగ్ టు పాయింట్, జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి ఆందోళనకు పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారో మనం చూసాం. అంటే లాఠీలకు మేకులు దగ్గొట్టి వాళ్ళతో దాడి చేశారు. ఇప్పుడు నిరసనకారులు తోసుకుని వస్తే వాళ్ళని ఆపాలి తప్ప వాళ్ళ మీద రాళ్ళు ఇసిరి నిరసనకారుల రూపంలో పోలీసులే ఆ కార్లు అద్దాలు బద్దలు కొట్టి, ఇప్పుడు నిరసనకారులు ఖచ్చితంగా దాడులు చేస్తారు, తిరుగుబాటు చేస్తారు. వాటిని ఆపాల్సిన బాధ్యత, అణగతొక్కాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. కానీ తిరుగు దాడి చేసే అవకాశం కానీ, ఆలోచన కానీ, చట్టం కానీ పోలీసుల దగ్గర లేదు. కానీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాల్లో పోలీసులు చాలా ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేశారనేది అర్థమవుతుంది చూస్తూ ఉంటే వీడియోలు. నిరసనకారులు ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆవేదన, బాధ ఉంటుంది కాబట్టి చేస్తారు. వాటిని అదుపు చేయాల్సిన బాధ్యత అధికారులు. ఆ బాధ్యతను మరిచి వీళ్ళే ఆందోళనకారులాగా లేదంటే తిరుగుబాటుదారులాగా 2 గ్రూపుల మధ్య జరుగుతున్న దాడిలా ఉంది తప్ప ఒక నిరసనకారులకు దాన్ని అదుపు చేయాల్సిన పోలీసులకు మధ్య జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లా కనిపించలేదు జంతర్ మంతర్. ఇకనైనా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కొల్లేరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. వాడితో చర్చలు జరపాలి, వాడితో మాట్లాడాలి. అది నేషనల్ వైడ్ ఇష్యూ. నీట్ విషయంలో ఎంతోమంది పిల్లలు బాధపడుతున్నారు. నాకు తెలిసిన పిల్లలు కూడా చాలామంది డిప్రెషన్కి గురయ్యి దీంట్లో సీట్లు, రావాల్సిన సీట్లు కన్నా తక్కువ సీట్లు, అంటే ఉన్నత కాలేజీల్లో రావాల్సిన సీట్లు కన్నా దిగువ స్థాయి కాలేజీల్లో సీట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దిగజారిపోయారు. డిప్రెస్డ్ అయ్యారు చాలామంది. దాదాపు 18 మంది పిల్లలు చనిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులందరూ బాధలో ఉన్నారు. ఇది ఒక్కటే పేపర్ లీక్ చిన్న ఇష్యూగా చాలామంది చెప్తున్నారు. పేపర్ లీక్ అంటే ఏముంది, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా, కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కదా, వాళ్ళు జాయిన్ అయిపోతారు కదా అని చెప్తున్నారు. కానీ 122 సార్లు వివిధ రకాల పేపర్లు లీక్ అయ్యాయి. అంటే ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందనేది దీన్ని బట్టి అర్థమైపోతుంది. పేపర్లు లీక్ అవుతూ ఉన్నాయంటే దీని మీద స్పందించాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి కనీస స్థాయిలో స్పందించట్లేదు, చర్చలు జరపట్లే. సో ధర్నాలు, నిరసనలు, ఉద్యమాలు చేసే అవకాశం ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉంది. దీన్ని అదుపు చేసి అవగాహన పరచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది.
ఇక్కడ హక్కుని నిరసనకారులు ఉపయోగించుకుంటుంటే ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించట్లేదు అనేది పోలీసుల తీరు ద్వారా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.